ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సోదర సోదరీమణులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా. పదరా నీ అడుగుకి పదును. సేంద్రియ వ్యవసాయం అనేది ఒక రైతుకు సంబంధించింది మాత్రమే కాదు, ఇది రైతుతో పాటుగా మన ప్రకృతిని కూడా మనం ఈ రోజు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతి వ్యవసాయం లాభసాటి వ్యవసాయంగా తయారు చేసే బాధ్యత రైతు సోదరులందరూ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ ని అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రపంచానికి చెప్పి వచ్చారు. మన రాష్ట్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంత ముందంజలో ఉన్నాము. ఒకటే మనందరి యొక్క ఉద్దేశం, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థిక వనరులు పెంచుకోవాలి. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇదే. నేల ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనుషుల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మనుషుల ఆరోగ్యం కావాలంటే ముందు నేల ఆరోగ్యంగా ఉండాలి. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి వాతావరణాన్ని, నేలని మనకున్నాయి. ఈ వనరులన్నీ కూడా ఉపయోగించుకుని ప్రయాణం చేస్తే ఎకరానికి 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మనకున్న ప్రకృతి వనరులు, సహజ వనరులు, వాతావరణము విభిన్న సాంప్రదాయబద్ధంగా చూసుకుంటే రైతు విధానాలు కూడా నిజంగా సేంద్రీయ వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది. శ్రేయస్ మీడియా శ్రీను వైజాగ్ లో చేశాడు ఫంక్షన్ కి. మరి 1,00,000 మంది అంతమంది వచ్చి ఉంటారు అనుకుంటున్నా. అంత మందిలో దినేష్ బెల్లం పండిస్తున్నాడు, మీరందరూ బెల్లం కొనుక్కోండి అని అతని పేరు వేశాడు. అది మామూలుగా వేయాలంటే 10 లక్షలు తీసుకుంటాడు. తనకి ఈ వ్యవసాయం మీద, రైతుల మీద ఉన్న అభిమానం వల్ల తను ఆ రకమైన సర్వీస్ ఆఫర్ చేస్తున్నాడు.